ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు అపూర్వ రీతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో ఒక అద్భుతమైనటువంటి విభాగం ఉన్నది. అదే శ్రీ వైఖానస స్మార్తం అనేటటువంటిది. భారతదేశంలో ఎక్కడా కూడా ఈ విభాగం అనేటటువంటిది అధ్యయనాధ్యాపనములలో లేదు. కేవలం శ్రీవారి యొక్క అనుగ్రహంతో గృహ్యకర్మలు, శ్రౌతకర్మలు, ధర్మకర్మలు అన్నీ కూడాను సమగ్రంగా ఆచరించాలి వైఖానస సూత్రరీత్యా అంటే ఈ యొక్క వేద విజ్ఞాన పీఠంలో చేరి ఈ కోర్సులో చదువుకున్నట్లయితేనే అవగతమవుతుంది. అటువంటి విశేషమైనటువంటి అంటే కేవలం ప్రత్యేకమైనటువంటి ఒకనొక విభాగం తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి వైఖానస స్మార్తంలో మొత్తం 32 ప్రశ్నలలో 21 ప్రశ్నలు శ్రౌతయాగాలకు సంబంధించినటువంటివి. మిగిలిన 11 ప్రశ్నలు కూడాను 3 విభాగాలుగా చేసుకున్నట్లయితే గృహ్య సూత్రంలో 7 ప్రశ్నలు, ధర్మసూత్రంలో 3 ప్రశ్నలు, ప్రవర సూత్రంలో 1 ప్రశ్న, ఈ విధంగా 11 ప్రశ్నలు కేవలం స్మార్తం అంటే గృహ్యకర్మలు, సంస్కారముల గురించి. దాంట్లో గృహ్య సూత్రమందు ఏమేం చెప్పారు సంస్కారములు అంటే నిషేక, ఋతు సంగమన, గర్భాధాన, పుంసవన, సీమంత, విష్ణుబలి మొదలైనటువంటి 18 సంస్కారములు. అలాగే పంచమహాయజ్ఞములు దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనేటటువంటిది పంచమహాయజ్ఞములు. అలాగే పాకయజ్ఞములు, వాటి యొక్క ప్రాయశ్చిత్త విధానాలు, అవి అనుష్ఠించేటటువంటి కాలం ఎప్పుడు, అనుష్ఠాన విధానం, అవన్నీ కూడాను గృహ్య సూత్రంలో 7 ప్రశ్నలను కూడాను ఉపదేశించారు ఈ వైఖానస స్మార్తంలో. అటు తర్వాత ధర్మసూత్రం. ధర్మసూత్రంలో బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి వారి వారి యొక్క ధర్మాన్ని అనుసరించి ఎటువంటి ధర్మకర్మను అనుష్ఠించాలి అనేటువంటి విషయాన్ని కూడాను తెలియపరిచారు. అలాగే ఈ ధర్మసూత్రములలో చాతుర్వర్ణ్యముల వారికి ఎటువంటి ధర్మానుష్ఠానం చేయాలనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి మహోన్నతమైనటువంటి ప్రవర సూత్రంలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని మొదలగు 8 మంది మహర్షుల యొక్క గోత్ర ప్రవరలన్నీ కూడాను నిరూపింపబడ్డాయి. ఈ విధంగా ఈ 11 ప్రశ్నలతో గృహ్య సూత్రం, కల్పసూత్రం మూలకమైనటువంటిది. కల్పసూత్రానికి కూడా మూలమైనటువంటిది కృష్ణయజుర్వేదం. 4 వేదముల్లో కృష్ణయజుర్వేదం అనేటటువంటిది ప్రధాన స్థానం. తస్య యజురే వసిరహ అనే ఉపనిషత్తు కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. అటువంటి కృష్ణయజుర్వేద మూలకమైన, కల్పసూత్ర మూలకమైన గృహ్య సూత్రముల ద్వారా లోకంలో అందరూ కూడా చక్కటి సంస్కారవంతులు అయ్యేటటువంటి ఆ విద్యా విధానం అంతా కూడా ఇక్కడ మనం బోధిస్తూ ఉన్నాం. అటువంటి వైఖానస స్మార్తం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రోతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభా విఖనో మునిమధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. దివ్యశ్రీ వైఖానస భగవశాస్త్రములో శ్రీ విఖనోముని వివరించినటువంటి ప్రప్రథమైనటువంటిదే విష్ణు ప్రతిష్టా విధానము. అంటే అర్చకుని యొక్క లక్షణాలు చెబుతూ మొదటిగా ఆలయానికి వెళ్ళే ముందుగా
ఈ యొక్క గృహార్చ బింబ ప్రతిష్ట విధానము అనేటువంటిది చక్కగా తెలియచేశారు. ఈ యొక్క అర్చ బింబాన్ని మనం ప్రతిష్ఠ చేసేటువంటి విధానములో స్వార్థం గృహార్చంచేవ పరార్థంతో ఆలయం అని చక్కగా తెలియచేశారు. నిత్యము కూడా అర్చక స్వాములు కానీ భక్తులు కానీ అందరూ కూడా ఎవరి యొక్క గృహములో వారికి తగినటువంటి విధంగా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యము కూడా ఆరాధన చేసి ఆ తరువాత అర్చకో నిత్యకర్మాణి చ కృత్వా అన్నట్లుగా ఆ విధమైనటువంటి విధానాలన్నీ కూడా పూర్తి చేసుకొని లఘు నిత్యార్చన విధానంలో చెప్పినటువంటి విధంగా అధవిష్ణో నిత్యార్చన విధిం వక్షే సూత్రోక్త విధినా స్నాత్వాచమ్య ధృతోర్ధ్వపుండ్ర కృత ప్రాణాయామ సావిత్రీం జప్త్వా సంధ్యాముపాస్య ఏ విధంగా అయితే తెలియచేశారో ఆ విధంగా అర్చకుడు నిత్యము గృహంలో అర్చన చేసుకొని ఆలయానికి వెళ్ళాలి అనేటువంటిది తెలియచేశారు. అందులో గృహములో ఉండేటువంటి బింబ ప్రమాణం కూడా షడంగుళాదిహీనం తద్రూపం కల్పయిత్వా 6 అంగుళములకు మించి మనం ఇంట్లో చేసుకునేటువంటి విగ్రహం ఉండకూడదు. అటువంటి ఆ యొక్క ప్రమాణపూర్వకంగా ఇంట్లో చక్కగా గృహార్చా బింబ ప్రతిష్టా విధానాన్ని చక్కగా చేసి ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి అర్చక స్వామి మరి భక్తులను ఉద్దేశించి గ్రామము రాష్ట్రము దేశము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక విశేషమైనటువంటి సంకల్పాన్ని చెబుతూ చేసేటువంటిదే ఆలయార్చన. ఇప్పుడు మనం చక్కగా విష్ణు ప్రతిష్టా విధానాన్ని గురించి తెలుసుకుంటూ ఈ యొక్క పారాయణ విధానాన్ని ప్రారంభించుదాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథాగ్రో నిత్యహోమాంతే విష్ణోర్నిత్యార్చ సర్వదేవార్చన భవంతి. అగ్నిర్వై దేవానామవమః విష్ణు పరమః తదంతరేణ సర్వా అన్యా దేవతాః ఇది బ్రాహ్మణం. తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్టాప్య సాయం ప్రాతరహోమాంతే అర్చయతి. షడంగుళాదిహీనం తద్రూపం కల్పయిత్వా పూర్వపక్షే పుణ్యే నక్షత్రే ప్రతిష్ఠాం కుర్యాత్. తస్మాత్ పూర్వం తృతీయేహ హోమాసనాగ్నికుండం కృత్వా పూర్వత్ ప్రోక్షణ ఉల్లేఖనాది కర్మ కుర్యాత్. ద్వితీయస్యాం యుజ్యాం షట్త్రింశదంగుళ ప్రమాణైః దభ్రైః ఊర్చేన వామహస్తేన పరిధిం ఊర్ధ్వసరిధో నిధాయ ఊర్ధ్వవేద్యాం యదా దిశం ఇంద్రాదిదిగ్దేవాన్ దక్షిణే బ్రహ్మాణం ఉత్తరే సోమం చ పుష్పాద్యైరభ్యర్చ తదేవ ఆహారం జుహోతి. దభ్యస్వాహేత్యంగహోమం అతో దేవాదీంశ్చ ఉత్వా పురుషసూక్తం జపన్ సువర్ణేనాక్షిన్మోచనం కరోతి. నద్యాం తటాకే జలపూర్ణపాత్రే వా ఏతే సదాజ్యైః వస్త్రాణి కుశాంశాస్త్రీర్యా విష్ణుసూక్తేన దేవం ప్రాక్షరస్యాయిత్వా అధివాసయేత్. ద్వితీయదివసే స్నాత్వా రాత్రౌ పూర్వదాకారం భూత్వా. దివ్యశ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్త ప్రకారంగా జరిగేటువంటి ప్రతి ఒక్క క్రియాకలాపమునందు విఘనస మహర్షి తెలియజేసినటువంటి పద్ధతిలోనే జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క విఘనస మహర్షి గుర్హ్య సూత్రము అనేటువంటిది తెలియచేసి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథంగా అందజేశారు. ఆ యొక్క తెలియజేసినటువంటి గ్రంథములోనే గుర్హ్య సూత్రము ద్వితీయ భాగమునందు ద్వితీయ ప్రశ్నయందు మరి ప్రాణాగ్నిహోత్ర విధానము అనేటువంటిది తెలియచేశారు. ఈ యొక్క ప్రాణాగ్నిహోత్ర విధానమునందు యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్టతి అన్నట్లుగా యజ్ఞమునకు
అధిపతి అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అటువంటి శ్రీ మహావిష్ణువు ప్రతి ఒక్క మానవుని యొక్క జీవనములో, ప్రతి ఒక్క హృదయములో కూడా అంతర్భూతమై తన యొక్క ఆరాధనా విధానాన్ని అందుకుంటూ ఉంటాడు. అటువంటి యొక్క ప్రాణాగ్ని హోత్ర విధానములో ఆత్మసూక్తములో చెప్పినటువంటి విధంగా ఆత్మా ఆత్మా పరమాంతరాత్మా యశ్చాతిరాత్మా సతనోంతరాత్మా వ్యావేష్టి విశ్వం సకలం బిభర్తి. అంటే మన యొక్క ఆత్మలోనే కాకుండా చరాచరములైనటువంటి జీవరాశుల్లో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని ఈ యొక్క మంత్రంలో చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా మానవుని యొక్క శరీరంలో ప్రాణ, పాన, అపాన, ఉదాన, సమానము అనేటువంటి 5 విధములైనటువంటివిగా ఉంటాయి. ఈ యొక్క ప్రాణాపాన ఉదాన సమానం అనేటువంటి యొక్క వ్యాహృతులతో కూడా మనం భోజనం చేసేటప్పుడు మనము ఔపాసన పట్టి ఈ వ్యాహృతులతో భోజనాన్ని మనం ప్రారంభిస్తూ ఉంటాం. అట్లాగే యజ్ఞ సంబంధమైనటువంటి విధానంలో కూడా సభ్య, పౌండరీక, ఆహవనీయ, గార్హపత్య, ఆవసధ్య అనేటువంటి ఈ 5 హోమకుండాలతో కూడుకున్నటువంటిది పంచాగ్నిహోత్ర విధానము అనేటువంటిది ఉన్నది. అటువంటి యొక్క ప్రాణాపాన ఉదాన సమానము అనేటువంటిది ఏ విధంగా అయితే చెప్పబడి ఉన్నదో అట్లాగే ఆహవనీయ, అన్వాహార్య, పౌండరీక, సభ్య, ఆవసధ్యములనేటువంటి ఈ యొక్క అగ్నిహోత్రము ద్వారానే ఈ ప్రతిష్టా విధానంలో కూడా మనము స్వామివారికి సంబంధించినటువంటి హోమాదులు చేసి ఆ చేసినటువంటి ఆ యొక్క యజ్ఞము ద్వారా కుంభంలోకి ఆవాహన చేసుకొని ఆ కుంభంలో ఆవాహన చేసినటువంటి దాన్ని స్వామివారి యొక్క బింబానికి మనము ఆవాహన చేసేటువంటి విధానమే ప్రాణాగ్నిహోత్రముగా దైవిక విధానంలో చెప్పబడి ఉన్నది. అట్లాగే మానవుడి యొక్క జీవనంలో కూడా ఈ యొక్క జఠరాగ్నితో కూడుకున్నటువంటివి ఈ యొక్క శరీరంలో ఆవాహితమై ఉంటాయి. అటువంటి మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ జఠరాగ్ని ద్వారానే మనం అన్నీ కూడా భుజించినటువంటిదంతా కూడా జీర్ణమై మానవుని యొక్క ప్రశాంతతను కోరుతూ ఉంటుంది. అటువంటి విధానముతో కూడుకున్నటువంటి ప్రాణాగ్నిహోత్ర విధానాన్ని చక్కగా ఇప్పుడు మనము పారాయణ చేస్తూ ఉన్నాము. ప్రాణాగ్నిహోత్ర విధానం స్వయం జ్యోతిరాత్మా యజమానో బుద్ధి పత్ని హృదయ పుండరీకం వేదినో వాణి గర్భః ప్రాణోగారః పత్యో అపాన ఆహవనీయో జ్ఞానాన్వాహార్య ఉదానః సభ్య సమాన ఆవసజ్య ఇతి పంచాగ్నయో భవంతి. జిహ్వాయింద్రియాణి యజ్ఞపాత్రాణి ప్రసాదయో విషయ హవీంశస్య ఫలమోమాగతావాప్తి తదేవ ఏకాధ్వర్యో ఆత్మయజ్ఞం సంకల్ప్య అమృతోపస్తరణమసీతి అన్నం ప్రోక్ష్య అన్నసూక్తేన అభివృస్య ఊర్జస్కరమితి ఆదావం పీత్వా అంగుష్టనామికా మధ్యమైః ఆదాయ అన్నం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఇది పంచాహుతి పాత్రం స్పృశన్ ఏవ హుత్వా ఊర్జస్కరమితి పునశ్చాదావం పీత్వా ఆస్మీయాత్ ఆచమ్య ఆపో గృహీత్వా ఆదిత్యాభిముఖం ఓం ప్రాణానాప్యాయస్వ इति उदरमभिषेत् दक्षिणेन पराङ्गुष्टाग्रेण मनोरणीयानिति दक्षिणपादाङ्गुष्टे जलं संश्रावयेत् एवं सायं प्रातः प्राणाग्निहोत्रं यजेत आत्मयादिना विदमिज्य अग्निहोत्रं यावज्जीवनमिति ब्रह्मवादिनो वदन्ति तदेव भुक्त्वा गच्छन्तम् अन्यनो ब्रह्मपदमप्येति सामपूर्वं मातापिता गुरुर्वा पैतृकादिगुणत्रयम्. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది సంస్కార ప్రాయశ్చిత్తములు. శ్రీ విఖనోముని
తన యొక్క గృహ్య సూత్రమునందు మానవుడు ఆచరించి తరించేటువంటి ఈ యొక్క సంస్కార విధానములలో మనము కొన్ని సందర్భములలో ఆ సంస్కారములు చేయలేని పక్షములో మరలా ఆ యొక్క సంస్కారాన్ని పునః చేసేటువంటి విధానాన్నే ప్రాయశ్చిత్తము అని అంటారు. శ్రీ విఖనోముని తెలియచేసినటువంటి సంస్కారములు 18 సంస్కారములు. ఈ 18 సంస్కారాలలో 5 సంస్కారములు గర్భ సంస్కారములుగా, మరలా మిగతావన్నీ కూడా శారీరకమైనటువంటి సంస్కారములుగా తెలియచేశారు. అవే ఋతు సంగమన, గర్భాధాన, పుంసవన, సీమంత, విష్ణుబలి, జాతకర్మ, ఉద్ధాన, నామకరణ, అన్నప్రాసన, ప్రవాసాగమన, పిండవర్ధన, చౌళ, ఉపరైన, పారాయణ, వ్రతబంధ, వ్రత విసర్గ, పాణిగ్రహణాదీన్ 18 సంస్కారా విజ్ఞాయతే అని. ఈ యొక్క 18 సంస్కారములు అనేటువంటి వాటి చేత తల్లి గర్భము నుండి బయటపడినటువంటి ఆ యొక్క శిశువు సంస్కారవంతుడైనటువంటి వాడై విష్ణువు యొక్క ఆరాధనని చేయటానికి అర్హుడుగా చెప్పబడినటువంటివే ఈ యొక్క 18 సంస్కారములు. అందులో విష్ణుబలి సంస్కారము అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది. అటువంటి విష్ణుబలి సంస్కారం అనేటువంటిది తల్లి గర్భంలో ఉండగానే ఆ యొక్క శిశువు మరి 7వ మాసం రాగానే అష్టమే మాసి సీమంతోన్నైన విష్ణుబలి సంస్కారం కుర్యాత్తని, ఆ 8వ మాసం వచ్చిన తర్వాత ఈ యొక్క విష్ణుబలి సంస్కారము చేసినట్లయితే చక్కగా ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు వైష్ణవత్వాన్ని పొందినటువంటి వాడై దివ్యశ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా జరిగేటువంటి యొక్క ఆలయాలలో అర్చకుడుగా నియమితుడైనటువంటి వాడై విష్ణువు యొక్క అర్చన చేసేటువంటి అర్హతను పొందటానికి అర్హమైనటువంటివే ఈ యొక్క సంస్కారములు. ఈ యొక్క సంస్కారములు ఏవైనా కూడా సకాలంలో మనము చేయలేని పక్షములో వాటికి ప్రాయశ్చిత్త పూర్వకంగా కూడా విఘనోముని తెలియచేశారు. అటువంటి ప్రాయశ్చిత్త విధానములతో కూడుకున్నటువంటి సంస్కారములు ఏ విధంగా ఏ సమయంలో చేయాలనేటువంటిది చక్కగా ఇప్పుడు మనమంతా కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. విశేష సంస్కారహీనే చతుర్దేవతక్రియాహీనే సంగమనే పుత్రే చాంద్రాయణం చరిత్వా అగ్నిమోపాసనమాదాయ వైష్ణవం బ్రాహ్మం ఆర్షమాగ్నేయం వారస్పత్యం చ హుత్వా పునశ్చతుర్థీ హోమం కుర్యాత్ ఋతో సంగమనే హీనే స్వభార్యాయాం ఋతుస్నాతాయాం షోడశాహే సంగమనే హీనే అగ్నిమాదాయ ఆకారం భూత్వా వైష్ణవం బ్రాహ్మం రౌద్రమైంద్రమాగ్నేయం ద్రవ్యస్వాహేత్యంగహోమం ద్వయానభ్యాదానాన్ రాష్ట్రభృతో హుత్వా అంతహోమం జుహోతి స్నాదామలంకృతాం భార్యాం పూర్వవత్ గచ్చేత్ గర్భాధానకాలాతీతే క్రియాహీనే విపర్యాసే చ పూర్వదాకారాంతే సువర్ణేన గర్భవత్ కృత్వా తస్యాః కుక్షౌ సన్యస్య దర్భేణ బంధయేత్ పరిహిచ్య వైష్ణవం రౌద్రమైంద్రమాగ్నేయం భారస్పత్యమంగహోమం చ హుత్వా పూర్వగర్భాధారం కుర్యాత్ విష్ణుసూక్తేన ఉదరమమృషతి సువర్ణగర్భమాదాయ బ్రాహ్మణేభ్యో దత్వా తాన్ బోధయతి పుంసవనసీమంతే అదీతే పుంసవనసీమంతయోశ్చ గర్భాధానవత్రాయశ్చిత్తం హుత్వా తౌ కరోతి అంతఃపుంవద్రూపయుతం సువర్ణగర్భం పురుషసూక్తేన ఉదరమమృషతి ఇది విశేషః విష్ణుబలో హీనే వైష్ణవం విష్ణుసూక్తం చతురావత్య హుత్వా విష్ణుబలికర్తవ్యః
జాతకాగ్నో సముత్పన్నే ప్రాయశ్చిత్తम् ఏషామాసీదాదివైఘానసానాం జన్మక్షేత్రే నైమిసారణ్యభూమి దేవో ఏషాం దేవకీ పుణ్యరాశి అన్నట్లుగా స్వామివారి యొక్క దివ్యశ్రీ వైఘానస భగవత్ శాస్త్రములో తెలియచేసినటువంటి ఇప్పుడు మనం పారాయణ చేయబోయేటువంటిది సర్వదైవత్యము. ఇదివరలో మనం చెప్పుకున్నట్లుగా గృహార్చ అని ఆలయార్చ అని రెండు విధాలుగా తెలియచేశారు. అదేవిధంగా ఆలయార్చా విధానంలో ఏ విధమైనటువంటి దేవతలు ఉంటారో అదే దేవతలు మన యొక్క గృహములో కూడా ప్రతిష్ఠ చేసుకొని ఆ యొక్క దేవతా సంబంధమైనటువంటి ఆరాధన ప్రధానమైనటువంటి మంత్రములు సర్వదైవత్యము అనేటువంటి యొక్క మంత్రముల ద్వారా తెలియచేశారు. ఈ యొక్క మంత్రములను ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆలయాలలో జరిగేటువంటి మనము కర్షణాది ప్రతిష్టాంతము జరిగేటువంటిది ఉత్సవాది ప్రాయశ్చిత్తముల వరకు జరిగేటువంటి ఈ యొక్క దైవ సంబంధమైనటువంటి కార్యక్రమములలో ఉపయోగించేటువంటి వినియోగము చేయబడేటువంటి మంత్రములే గృహార్చ బింబ ప్రతిష్టా విధానంలో కూడా తెలియచేశారు. ఈ యొక్క విధానముతో తెలియజేసినటువంటి మంత్రముల ద్వారా మనము ఆసేతు హిమాచల పర్యంతము కూడా దివ్యశ్రీ వైఘానస భగవత్ శాస్త్రములో తెలియచేసినటువంటి విధంగా ఆలయార్చ ఇటు గృహార్చ ఈ రెండిటికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి విధానం ఉన్నది. ఈ యొక్క విశిష్టమైనటువంటి మంత్రములను సర్వదేవతా సంబంధమైనటువంటి విధంగా విఘనస మహర్షి తెలియచేసి ఉన్నారు. ఆ యొక్క మంత్రపారాయణను మనము పఠించటం వల్ల ఈ యొక్క మంత్రములను శ్రవణానందంగా వినటం వల్ల దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన అందరికీ కూడా కలగాలని దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క అనుగ్రహముతో ఈ యొక్క సర్వదైవత్య మంత్రములను ఇప్పుడు పారాయణ చేయుచూ ఉన్నాము. చంద్రాదిత్య సులోచనం మమ గురుం క్షీరాద్రి కన్యాసుతం సూత్రానంద సమంత్రతంత్ర విదుషామజ్ఞాన విచ్ఛేదనం తం సాక్షాత్ పరవాసుదేవ చరణాద్వంద్వాంబుజార్చా పరం భక్తానంద గుణప్రదం వికసన్ నిత్యం ప్రపద్యే విభుం. ఓం స్వస్తి స్వాహా ప్రజాపతయే స్వాహా అగ్నిర్దేవతయే స్వాహా ఆదిత్యేభ్య స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా మరుద్గణేభ్య స్వాహా భూరగ్నయే చ పృథివ్యే చ మహతే చ స్వాహా భువో వాయవే చ అంతరిక్షాయ చ మహతే చ స్వాహా సువరాదిత్యాయ చ దివే చ మహతే చ స్వాహా భూర్భువస్సువశ్చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే చ స్వాహా ఇమం మే వరుణ ప్రజాపతే నత్వత్ చిత్తం చ అగ్నిర్భూతానాం హృదాధాయ యద్దేవాయ దదీవ్యమాయుష్టే వైశ్వానరాయ చిరాయుషం యం ప్రవదంతి ధీరాः సమస్త వేదార్థ విదాంబరాయ మార్కండేయాయ మహామునయే స్వాహా పుణ్యోగనిష్టాయ పురాతనాయ నిత్యాత్మనే బ్రహ్మవిదాంబరాయ స్వాహా పద్మావిత్రే వేదభృతాంబరాయ మహావీర్యాయ అగ్నితేజసే స్వాహా భృగవే మహామునయే బ్రహ్మనిత్యాయ బ్రహ్మాత్మనే బ్రహ్మదుదాయ స్వాహా బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమతశ్రుతో వేనావః సముద్రయా ఉమా అస్య విష్టా సదస్య యోనిమసదస్య వివస్వాహా హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య జాతపతిరేకాసీత్ సదాధార పృథివీంద్యాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమ స్వాహా రుద్రమన్యం బహుదోహుతం ఋషవన్నమస్తే అస్తు తన్మే అస్తు బాహుభ్యాం వీతయే స్వాహా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షేయమామృతాత్ స్వాహా. ఈ విధంగా మనం మన యొక్క వేద విజ్ఞాన పీఠంలో ఉన్నటువంటి స్మార్త విద్యల వైభవాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వేదములు చదివినా ఆగమములు చదివినా ప్రబంధం చదివినా స్మార్తం చదివినా దానికి చక్కటి అందాన్ని చక్కటి జ్ఞానాన్ని తెచ్చేటటువంటి విద్య సంస్కృత సాహిత్యం. ఆ సాహిత్యాన్ని కూడా మనం బోధిస్తున్నాం.
వేద విద్యార్థులు కానీ, ఆగమ విద్యార్థులు కానీ, స్మార్త విద్యార్థులు కానీ, ప్రబంధ విద్యార్థులు కానీ సంస్కృత సాహిత్యం, ఆయా శాస్త్రాల యొక్క పరిచయం అవన్నీ కూడా మనం బోధిస్తున్నాం. దాని గురించి కూడా మనం క్రమంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.